శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఆచార్యుల అనుగ్రహము, సోదర సాధకులు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, మే 25న నేను మిత్రుడు సాంబశివ శర్మ గారు కలిసి వాడపల్లికి వెళ్ళాము. అది మూసీ కృష్ణానది సంగమము. అచట సంగమేశ్వరుడైన శివుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వెలసి ఉన్నారు. సంగమములో స్నానము చేయుట విశేషమని భావించి మేమిరువురము అజ్ఞాతవశమున ఆ స్థానమును సమీపించితిమి. ఇంకను ఖచ్చితమైన సంగమ స్థానమును చేరలేదు. దానికి సమీప స్థానమున ఆసీనులమై ప్రేయరు గాయత్రి జపము చేసితిమి. అజ్ఞానవశమున సంగమ స్థానమును చేరి అచట జపింపవలెనని క్రింద కాలువన ప్రయత్నించితిమి. అచట పెద్ద సుడిగుండము కలదు. ఆ సంగతి మాకు తెలియదు. అతడికి చేర కాలువనుచుండగా ఒక ముసలి మాకెదురుగా రాసాగినది. దానిని చూచి భీతులమై మేము వెనుకకు మరలి తీరమును చేరి శివాలయమున ప్రవేశించితివి. అచట అర్చకుడు తెలియచేసిన పిదప మేము సుడిగుండము బారిన పడి మృత్యువు బారి పడకుండా మొసలి రూపమున ఈశ్వరుడే కాపాడెనని, దానిని ఆ సమయమున మా వద్దకు వచ్చునట్లు ప్రేరణ కలుగజేసినది గురుదేవులే అనియు గ్రహించితిమి. ఆ సంవత్సరము వరుసగా 4 నెలల పాటు నాకు మాస్టర్ గారు నెలకొల్పిన పత్రికలు ఇంకో అంశంలోకి వెళ్తున్నారండి. ఆ సంవత్సరం వరుసగా 4 నెలల పాటట మాస్టర్ గారు నెలకొల్పిన పత్రికలైనటువంటి నావాణి, మైలైట్, హోమియో బ్రదర్హుడ్ పంపబడలేదు. ఈ పత్రికలను చందాదారులకు చేర్చు బాధ్యత విశాఖపట్టణమున మాస్టర్ గారి ఒక అనుచరునకు అప్పచెప్పబడినది. మాస్టర్ గారి రచనలను పఠించుట ద్వారమున వారి సాన్నిధ్యమును అనుభవించుట నాకు అభ్యస్తమైనది. ఈసారి 4 నెలలుగా ఈ పత్రికలు రాకపోవుట వలన నాకు అనుభూతి లుప్తమైనదని భావించి తిని ఈ పత్రికలు పంపు బాధ్యత కల వ్యక్తిపై కోపముతో అతనికిట్లు లేఖ వ్రాసి తిని, మీ విశాఖపట్టణ వాసులు నిరంతరము మాస్టర్ గారి సన్నిధిలో ఓలలాడు భాగ్యమునకు నోచుకొన్నారు. నాబోంట్లకు ఎట్లునూ ఆ భాగ్యము లేదు. కనీసము వారి రచనల ద్వారముననైనను వారి సన్నిధిని అనుభవించు భాగ్యము కలుగుచున్నది కదా. దానిని కూడా మీరు 4 నెలలుగా పోగొట్టిరి. నాకు అవకాశము కలుగకుండుట మీకు సంతోషమా అని రాశారటండి. నా ఉత్తరము అందిన వారము లోపల మాస్టర్ గారి నుండి ఆంగ్లములో ఒక లేఖ వచ్చినది. పున్నయ్య శాస్త్రి గారి ఉత్తరం అందినటువంటి వారం లోపల మాస్టర్ గారి నుంచి ఆంగ్లంలో వచ్చిందటండి ఒక లేఖ. అందలి విషయములు సంగ్రహములుగా ఇట్లు మనవి చేసుకొనుచున్నాను. అందలి విషయాలు మాస్టర్ ఆంగ్లంలో రాసిన లేఖ యథాతథంగా ఆంగ్లంలో మనకి ఇస్తున్నారండి. ఆ తర్వాత తెలుగులో అనువాదం కూడా చేస్తున్నారు పున్నయ్య శాస్త్రి గారు. కనుక ముందు ఆంగ్లంలో, తర్వాత తెలుగులో రెండిట్లో ఈ లేఖను చెప్పుకుందాం. ఇఫ్ యూ బిలీవ్ మీ ఇన్ మై గ్రేస్, బీ కైండ్ టు ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది సర్కిల్, ఎస్పెషల్లీ ది న్యూ ఎంట్రెంట్స్ ఇన్ టు ది ఆర్డర్, including the Visakhapatnam Brotherhood. You have to learn sympathy and forbearance. You should be free from complaining nature. If you do not keep sympathy for the Visakhapatnam Brotherhood,
బీ ప్రిపేర్డ్ టు లాస్ మై గ్రేస్ ఆల్ త్రూ యువర్ లివ్స్. బ్రదర్లీ లవ్ ఫర్ ఆల్ అలోన్ కీప్స్ యూ ఇన్ మై ఎటర్నల్ ప్రెజెన్స్, అండ్ దెన్ యూ కెన్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ది సేమ్. ఇదండి ఆంగ్లంలో మాస్టర్ రాసింది. దీనికి తెలుగు అనువాదం కూడా పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు. దీని అనువాదము తెలుగులో ఇట్లు చెప్పవచ్చును: నీవు నా అనుగ్రహమును విశ్వసించినచో మన సోదర బృందము ఎడల, ముఖ్యముగా క్రొత్తగా ప్రవేశించిన వారి ఎడల, విశాఖపట్టణము సోదర బృందము ఎడల సానుభూతితో వర్తింపవలెను. నీవు సానుభూతిని, సహనమును అభ్యాసము చేయవలసి ఉన్నది. ఇతరులపై అభియోగము ఆరోపించు స్వభావము నుండి నీవు విముక్తుడవు కావలయును. విశాఖపట్టణము సోదర బృందము ఎడల నీవు సానుభూతి చూపకున్నచో నీ జన్మలన్నింటిలో నా అనుగ్రహము దూరము చేసుకొనుటకు సంసిద్ధుడవు కమ్ము. సర్వజీవుల ఎడల సోదర ప్రేమ వలనే మాత్రమే నా నిరంతర సాన్నిధ్యము నీకు లభించును. ఈ మాట ఇంకొకసారి చెప్పుకుందామండి. సర్వజీవుల ఎడల సోదర ప్రేమ వలన మాత్రమే నా నిరంతర సాన్నిధ్యము నీకు లభించును. అప్పుడు మాత్రమే దాని మాధుర్యమును నీవు అనుభవింపగలవు. ఇదండి మాస్టర్ రాసిన లేఖ. పున్నయ్య శాస్త్రి గారు అంటూ ఉన్నారు: ఈ సమాధానముతో నేను పశ్చాత్తప్తుడనైతిని. శ్రీవారి అనుగ్రహమునకు దూరమగుటను ఎవడు ఇష్టపడును? సానుభూతిని, ప్రేమను నాలో వికసింపజేసి సహనమును జాగృతము చేయుడని మాస్టర్ గారిని మనసులో ప్రార్థించి తిని. వెంటనే విశాఖపట్టణము సోదరుల ఎడల నాలో ప్రేమ ఉత్తేజితమైనది. 70 మంది అడ్రస్సులు సమకూర్చుకొంటిని. శ్రీవారికి పశ్చాత్తాప ప్రకటన లేఖ వ్రాసి తిని. 70 మందికి వారి కుటుంబం యొక్క యోగక్షేమములను విచారించుచు, నా ప్రేమను చిదిమి పెట్టుచు హృదయమారా ఉత్తరములు వ్రాసి తిని. ఈ 70 మందిలో ఇంతకు పూర్వము ప్రస్తావించిన సోదరుడు కలడు. అప్పటి నుండి నాకు ఆయా పత్రికలు సమయమునకు చేరుచుండెడివి. తదనంతర కాలమున నేను విశాఖపట్టణము వెళ్ళిన సందర్భమున నాకొక సంగతి తెలియవచ్చినది. నేను నా అభియోగమును వెలిబుచ్చుచు ఏ సోదరునకు ఉత్తరము వ్రాసితినో దానిని మాస్టర్ గారు గ్రహించి చదివిరి. ఆపై అతనిని, పున్నయ్యకు నీవు 4 నెలలుగా పత్రికలు ఏల పంపించుటలేదని మందలించిరి. అతడు నీళ్లు నమిలి ఇక పంపించెదను అని పలికెను. ఇట్లు గురుదేవులు ఇరువురిని సర్దుబాటు చేసిరి. ఈ సంఘటన 1978 జూలైలో జరిగినది. ఒక పర్యాయము టి విశ్వనాథ శాస్త్రి అను రోగార్తుని విషయములో మాస్టర్ గారికి ఉత్తరం వ్రాసితిని. వారి నుండి మందుని సూచించుచు ప్రత్యుత్తరము వచ్చినది. నేను మాస్టర్ గారి నుండి ఈ పద్ధతిలోనే ఇప్పటి వరకు హోమియోపతి వైద్యము నేర్చుచుంటిని. హానిమన్ గారు రచించిన ఆర్గనాన్ను, ఆంగ్ల భాషానువాదమును, కెంటుగారి హోమియోపతి తత్వముపై ప్రసంగములను చదివి ఉంటిని. కెంటుగారి ఔషధ శారీరక గుణదీపిక చదువసాగితిని. అయినను నాకంతగా వైద్యము అంతుబట్టినది కాదు. నాకు చేతనైనంత మేర నా వద్దకు వచ్చిన రోగార్తుల చరిత్ర వ్రాసి గురుదేవులకు తపాలో పంపెడివాడను. వారు అదే లేఖపై తగు ఔషధమును సూచించుచు నా వేడుకోలును మన్నించి ఆ ఔషధమును ప్రయోగించుటకు అనుగుణములైన రోగి యొక్క మానసిక వికారములను, దేహధర్మ వైఖరులను టిక్కు పెట్టెడివారు. వారి ఇట్టి సూచనలు నాకెంతయో ఉపకరించినవి. సుమారు 2.5 ఏండ్లు మా నడుమ ఇట్లు ఉత్తర ప్రత్యుత్తరములు సాగినవి. ఆ పైన వారు
నాకు నీకిట్లు ఉత్తరములు వ్రాయు తీరిక లభించుటలేదు. ఇక నుండి నీవిట్టి ఉత్తర ప్రత్యుత్తర సంధానమును బుజ్జితో సాగింపుము అని సెలవిచ్చిరి. నేను వారి ఆదేశము మేరకు డాక్టర్ బుజ్జి గారితో అంటే ఈవీఎం ఆచార్య గారితో కొన్ని ఏండ్లు దీనిని కొనసాగించి 1978 జూలై 4వ తేదీన కలలో మాస్టర్ గారితో కలిసి సముద్రములోనికి వెళ్ళి ఉత్తుంగ తరంగములలో నిలబడి తిని. కొంతమేర రాళ్ళు ఇసుక కనపడెను, నీళ్లు లేవు. నేను ఆశ్చర్యమును వెలిబుచ్చి తిని. మాస్టర్ గారు ఇట్లు సెలవిచ్చిరి: పంచభూతములు ఎప్పుడు ఏ రకముగా వైచిత్రిని పొందుతాయో ఎవరు చెప్పగలరు? ఆ సముద్ర తీరమున ఒక కొండగుట్టపై మాస్టర్ గారు వారి అనుచరులు ఒక క్రతువును నిర్వహించిరి. శ్రీవారు ఆంగ్ల భాషలో ఏవియో మంత్రములను ఉచ్చరించిరి. ఎంతో ప్రేమగా నాతో మాట్లాడిరి. ఈ కళ మాటి మాటికి స్ఫురణకు వచ్చి పులకలు కలిగినది. జూన్ 7న మాస్టర్ గారు స్వప్న దర్శనమిచ్చిరి. నాతో భాషించి నాతో పూజా విధానము ముచ్చటించిరి. మరలా 9వ తేదీన వారు స్వప్న దర్శనమిచ్చిరి. కొన్ని ఆధ్యాత్మిక విషయములపై భాషించిరి. ఏవో క్షేత్రములకు తీసుకొని వెళ్ళి దివ్యానుభూతులను ప్రసాదించిరి. 10వ తేదీన కూడా ఇట్టిదే అనుభూతిని ప్రసాదించిరి. 11వ తేదీన నా దేహము నుండి నన్ను వేరు చేసిన అనుభూతిని ప్రసాదించిరి. రమణ మహర్షి గారికి చిన్నప్పుడు కలిగినట్టి అనుభూతి ఇది. మాస్టర్ గారి ఆదేశము ప్రకారము నెలల పిల్ల అయినను చివర అమ్మాయికి శ్రీ సూక్తము నేర్పసాగితిని. విశ్వమాతగా భార్యను అమ్మాయిని ఆరాధించుట సాగినది. మాస్టరు గారి పీయూషలహరిలోని గోపికల పాటలను వినిపించసాగితిని. వరుసగా 2 రోజుల పాటు అమ్మగారు నాకు తలంటి పోసినట్లు కల వచ్చినది. మాస్టర్ గారిని ఈ సంవత్సరము భౌతికముగా ఎక్కువ దర్శించుట కుదరకపోవుట వలన ఏమో వారు స్వప్నములలో అనేక పర్యాయములు దర్శనమిచ్చి భాషింపసాగిరి. ప్రతి పరమాణువు చోటు చుట్టూ పరిభ్రమణము చేయుచున్నదనియు, అసలు చోటే తన చుట్టూ తాను భ్రమణము చేయుచున్నదనియు శ్రీవారు సెలవిచ్చిరి. జూలై 27న మాస్టర్ గారు స్వప్నములో దర్శనమిచ్చి శివలింగ దర్శనము చేయించిరి. భవిష్యద్వాణి ఇట్లు పలికిరి: భారతదేశము సైనిక పరిపాలన క్రిందకు వచ్చును. అధికారులెల్లరూ పరస్పరము సమన్వయముతో ప్రజాక్షేమమునకై ఒక ప్రభువు అడుగుజాడలలో నడచెదరు. ప్రతి గ్రామము 100 మంది సైనికులచే రక్షింపబడును. విద్యా సంస్థలు మాత్రమే సైనికుల చేతిలోనికి రావు. మాస్టర్ గారి ఆదేశమును అనుసరించి ఆగస్టు 4 మాస్టర్ సివివి గారి జన్మదినోత్సవమున జనులెల్లరి నడుమ సామరస్యము, సహకారము, ప్రేమ పెరుగవలెననియు, యోగక్షేమములతో వర్ధిల్లవలెనని ప్రార్థించి తిని. మాస్టర్ గారి అనుచరుడొకడు వారిని సంప్రదించక వారి అనుమతికి భిన్నముగా పొంతన కుదరని అమ్మాయిని ఆమె భౌతిక సౌందర్యమునకు మోహితుడై వివాహము చేసుకొనెను. వారి దాంపత్య జీవితము స్వల్పకాలములో ముగిసినది. అతడు కాలధర్మము చెందెను. మనస్సు యొక్క ట్రిక్కులను గూర్చి మాస్టర్ గారు ఒకసారి నాకిట్లు తెలియచేసిరి: గతములోని తీపి వర్తమానమున స్మరణముకు గతములోని తీపి వర్తమానమున స్మరణకు వచ్చినప్పుడు చేదగును. ఒక్కొక్కసారి గతములోని చేదు వర్తమానమున స్మరణకు వచ్చి తీయగా ఉండవచ్చును. ఈ ట్రిక్కులను దాటిన వాడే యోగ స్థితిని పొందును. ఆగస్టు 23న
గురుదేవులు స్వప్నమున దర్శనమిచ్చి మధుర సరసోల్లాస ప్రసంగము గావించిరి. వారి చిరునవ్వు నా మనస్సుకు దార్ఢ్యమును విశ్వాసమును కలిగించెను. అమ్మగారు స్వప్నమున భోజనము పెట్టిరి. భగవంతుడు నరునిగా దిగివచ్చుట ప్రద్యుమ్న తత్వము మీదుగా జరుగును. కాలము నుండి చోటును వెలికి తెచ్చునది అనిరుద్ధ తత్వము. జీవి యొక్క ప్రజ్ఞ పరమేశ్వరుని యందు లీనమగు స్థానము సహస్రారము. ఇది శివాలయమగు కైలాసము. అచ్చటి అఖండ దివ్యానుభూతిని సర్వులకు ప్రేమగా పంచిపెట్టుటకై ప్రజ్ఞ దిగివచ్చు స్థానము హృదయ కమలము. ఇది విష్ణాలయము అను వైకుంఠము. చూడండి, కైలాసము వైకుంఠము రెండు మనలోనే ఉన్నాయి. చెబుతున్నారు ఏమిటి? కైలాసం అంటే ఏంటి? జీవి యొక్క ప్రజ్ఞ పరమేశ్వరుని యందు లీనమయ్యేటువంటి స్థానం ఉందే, అది సహస్రారం అంటామే, అదండి. అదట శివాలయమగు కైలాసమట. ఏమండి, మరి విష్ణాలయము అనేటువంటి వైకుంఠము అదేమిటి అంటే కనుక అఖండ దివ్యానుభూతిని సర్వులకు ప్రేమగా పంచిపెట్టుటకై ప్రజ్ఞ దిగివచ్చు స్థానము హృదయకమలముందే, ఆ హృదయకమలము విష్ణువాలయము అను వైకుంఠము అంటున్నారు. ఇట్టి విషయములు మాస్టర్ గారు ప్రార్థనా సమయమునను స్వప్నములందును ఉపదేశించదొడంగిరి. ఆగస్టు 31న మరలా స్వప్నమున గురుదేవులు దర్శనమిచ్చి మధురముగా మాట్లాడిరి. తన పక్కన కూర్చుండబెట్టుకొనిరి. ఒకవైపు ఐహిక రంగమున సమస్యలు, వేరొక వైపు స్వప్నములందు మాస్టరు గారి మధుర దర్శనములు, వేరొక వైపు భాగవత పఠనమున గోపాలదేవుని లీలలలో దివ్య కక్ష్యలలో పాల్గొనుచు ఆనందమున ఓలలాడుట సమకాలికముగా సాగినవి. గురుదేవుల స్వప్న దర్శనము యొక్క ప్రభావము, ఆ ప్రభావము వలననే నేను దివ్య కక్ష్యలలో గోకులవాసానందమున ఓలలాడుట జరిగినది అని అంటూ పున్నయ్య శాస్త్రి గారు ఈ అంశాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము శ్రీవారు మాతృసేవా ప్రసాదము అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ